అయిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని కథ మరలా తెర మీదకి వచ్చింది. సమీపంలో ఉన్న మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్న ఒక విద్యార్థిని ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ తప్పుపోయిన పరిస్థితి ఉంది. తన తల్లి కూడా పోలీసులు ఆశ్రయించినప్పుడు కూడా సరైన స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక ఆమె మౌనం వహించిందని చెప్పవచ్చు. సుమారు 2003 నుంచి ఆమె ఆ మిస్సింగ్ కేసు కోసం పోరాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఆమె మరలా కూడా పోలీసులు ఆశ్రయించి సుప్రీంకోర్టుని కూడా ఆమె ఆశ్రయించింది. ఖచ్చితంగా తమ అమ్మాయికి సంబంధించిన మిస్సింగ్ కేసు మరలా రీఓపెన్ చేయాలని, తనకు సంబంధించిన అస్థిపంజరం దొరికితే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తనను తీసుకువెళ్ళి ఖననం చేసి తమ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం ఆ మృతదేహానికి ఖననం చేస్తామని, ఏదేమైనా మిస్సింగ్ కేసును రీఓపెన్ చేసి తన కూతురి యొక్క అవశేషాలను తనకు అప్పగించాలంటూ కూడా మరలా ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2012లో సౌజన్య అనే ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారం యావత్ కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశాన్ని కదిపేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే 2012లో కళాశాలకు వెళ్ళిన విద్యార్థిని సాయంత్రానికి తిరిగి రాకపోవడంతో తమ కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత రోజే ఆ విద్యార్థిని యొక్క మృతదేహం సమీపంలోనే లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ ధర్మస్థల ఆలయ అధికారులు ఉన్నారో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన అమ్మాయిని అత్యాచారం చేశారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పేరు సంతోష్రావు. అయితే పోలీసులు సరైన స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించలేదు. ఎవరైతే మేము ఆరోపణలు వ్యక్తం చేస్తున్నామో ఆ వ్యక్తులు వదిలేసి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారంటూ కూడా సౌజన్య కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2014లో అప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా ఈ కేసును, సౌజన్య కేసును సిబిఐకి అప్పచెప్పారు. అయితే సిబిఐ కూడా అనేక విధాలుగా దర్యాప్తు చేసి 2023లో సంతోష్రావు నిర్దోషిగా సిబిఐ కోర్టు కూడా కేసును కొట్టివేసిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే అత్యాచారం జరిగిందో ఆ సమయంలో పోలీసులు సరైన స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించలేదు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నట్టు కూడా సిబిఐ కోర్టు కూడా చెప్పింది. కాకపోతే యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది ఇప్పుడు ధర్మస్థల సంఘటన. సుమారు తాను ఒక పారిశుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చి స్వయంగా 20 ఏళ్ల పాటు 100 నుంచి 300 మంది శవాలను తనకు ఖననం చేశాను అని చెప్తా ఉంటే ఈ 20 సంవత్సరాల్లో ఈ ఉదంతం ఎందుకు బయటికి రాలేదు, బయటికి రాకుండా దీన్ని ఎవరు ఆప్ చేస్తున్నారు అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆయన మరొక ఆరోపణలు కూడా చేశారు. ధర్మస్థల దేవస్థానానికి చెందిన కొంతమంది పెద్దలు దీని వెనక హస్తం ఉందని, వాళ్ళ చేతిలో అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఏ విషయం కూడా బయటికి రాలేదు అంటూ కూడా ఆయన అనేక ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా కూడా తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ విషయాలు బయటికి రావాలనే ఉద్దేశంతోనే తను మరలా బయటకు వచ్చినట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు.